వాగర్థావివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. కాలదృక్కాలరూపీ చ కాళాత్మా కాళకారణం కాళవిద్భిరవేద్యస్త్వం విశ్వమూర్తే నమోస్తుతే. స్వామి కాలస్వరూప, నీవు దివ్య దామోదరుడవు, అనంత కాలంలో వ్యాపించి ఉండేటువంటి వాడవు, కాలానికి కారణమైనటువంటి వాడవు, కానీ కాలజ్ఞులకు కూడా తెలియరానటువంటి దివ్య స్వరూపుడవు, విశ్వరూపుడమైనటువంటి నీకు నమస్కారము. కాలగతిలో వచ్చేటువంటి యుగాలలో ఇది కలియుగం, ప్రథమ పాదం. చైత్రాది మాసాల్లో కార్తీకం 8వది. ఇందులోని శుక్లపక్షం కృష్ణపక్షం కంటే ప్రశస్తమైనది అని కొందరు సంప్రదాయజ్ఞుల విశ్వాసం. అందులోనూ కార్తీక పున్నమిని శిరోభూషణంగా భావిస్తారు యోగి పుంగవులు. కార్తీక పూర్ణిమను త్రిపుర పూర్ణిమ అని, వీర పరశురామ పూర్ణిమ అని, రాధా పౌర్ణమి అని, వ్రత పౌర్ణిమని ఇలా అనేక నామాలతో కీర్తిస్తూ ఉంటారు. త్రిపురాసుణ్ణి సంహరించినటువంటి శంకరుణ్ణి బిల్వదళాలతో ఆరాధించేటువంటి ప్రశస్తమైనటువంటి రోజు ఇది. నందన సంవత్సరమున పొందుగ కార్తీక శుద్ధ పున్నమనాడున్ వింధ్యాద్రి సేతుబంధన సందున ఒక వీరుడేలు సరగున వేమా అన్నాడు యోగి వేమన. పల్నాటి వీరులు పరశురాముణ్ణి సూర్యుడిగా కీర్తిస్తూ వీర పండుగలో ఆరాధిస్తారట. కార్తిక్యాం పూర్ణిమాయాంతు రాధాయా సమహోత్సవ కృష్ణ సంపూజ్యతాం రాధామువాస రాసమండలే. కార్తీక పూర్ణిమ నాడు రాధాదేవి అవతరించింది. రాధామాధవుల యొక్క దివ్యానుబంధ దివసంగా కార్తీక పూర్ణిమను తెలుసుకుని తులసీ పూజ చేసి ఆ రాధామాధవుల యొక్క ఆరాధనలో మునిగి తేలుతూ ఉంటారు. కార్తీక మాసానికి కౌముదీ మాసం అనేటువంటి పేరు కూడా చాలా ప్రసిద్ధం. కౌముది అని అంటే వెన్నెల అని అర్థం. ఈ వెన్నెల మాసంలో కృత్తిక నాడు నిండు చంద్రుడు భూమికి అతి సమీపానికి వచ్చి మన మనస్సులను ఏకాగ్రంగా నిలుపుతాడు. కృత్తిక అగ్ని నక్షత్రం గనుక పాపాలను, వాటికి చెందినటువంటి ఆలోచనలను దూరం చేస్తుంది. భగవద్ ధ్యానం చేసేటువంటి వారికి పూర్తి పుణ్యాన్ని అనుగ్రహిస్తుంది. అందుకే వేద ప్రాధాన్యం గల నక్షత్రం కృత్తికా నక్షత్రం. దేవాలయాల్లోనే మానవులు ఎక్కువగా వసించేటువంటి దివ్యకాలం ఈ కార్తీక మాసం. అందున చంద్రుడు తన సంపూర్ణ కళలతో నిండి ఉండేటువంటి రోజు పూర్ణిమ తిథి. కృత్తికాగ్నిర్దేవత. ఆశ్చర్యం ఏమిటంటే అగ్ని నక్షత్రమైన కృత్తిక ఉన్న ఈ తిథి పూర్ణిమగా చల్లని తన యొక్క ఆహ్లాదత్వాన్ని ప్రకృతిలో కలిగిస్తుంది. పౌర్ణమి రోజు పగలు సూర్యుణ్ణి, రాత్రి చంద్రుణ్ణి ఆరాధించాలి. వీరిద్దరూ కార్తీక దామోదరుని యొక్క కన్నులు కనుక జీవనం సుఖవంతమవుతుంది. అగ్నికి అధిదేవత సూర్యుడు, చల్లదనానికి అధిదేవత చంద్రుడు. అగ్ని రూపమైన కృత్తికాశక్తి సూర్యునిపై నుండి చంద్రునిపైకి విశేషంగా ప్రసరిస్తుంది. అందువల్ల కార్తీకం శీతలమవుతుంది. సోముడు శీతకిరణుడై, అమృతకిరణుడై, ఓషధీసుడై జగత్తుకు తుష్టిని పుష్టిని కలిగిస్తున్నాడు. వీరిరువురిలోని భగవశక్తిని దీపంలో దర్శించి భావించి అగ్నికి ప్రతిరూపాలుగా కార్తీక దీపారాధనంతో జీవితాన్ని మానవులు సుసంపన్నం చేసుకుంటున్నారు అనాదిగా. కార్తీక పున్నమి పుచ్చ పువ్వుల పూర్ణమైనటువంటి చంద్రునితో వెలిగేటువంటి వెన్నెల గల గొప్ప రోజు. ప్రతి పున్నమిలానే ఈ కార్తీక పున్నమి నాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో రావి చెట్టుపై నివసించి ఉంటాడు. కనుక రావి చెట్టు వద్ద నిలిచి వృక్షాన్ని పూజించి విష్ణు సహస్రనామాన్ని పఠిస్తే చాలా పుణ్యం. లేదా రావి ఆకులను తెచ్చుకుని వాటిపై లక్ష్మీదేవి విష్ణుమూర్తుల్ని ఉంచుకుని షోడశోపచారాలతో విష్ణు సహస్రనామాలతో ఆరాధిస్తే అఖండమైన సంపద కలుగుతుంది. మనస్సుకు సంతోషంతో అద్వితీయమైనటువంటి అనుబంధం ఏర్పడుతుంది. కార్తీక పూర్ణిమ నాడు సింధు నదీ స్నానం చేయడం
బహుపుణ్యమని స్కాంద పురాణం మనకి వివరిస్తోంది. ఈ మాస పూర్ణిమకు అంటే ఈ కార్తీక మాస పూర్ణిమకు కుమార దర్శనం అని పేరు. ముందుగా వచ్చే షష్ఠిని ఈ శుక్లపక్షంలో స్కంద షష్ఠి అని యథాశాస్త్రీయంగా మనం ఆచరించాం. దేవతలు కూడా సుబ్రహ్మణ్యుణ్ణి స్వయంగా సందర్శించి ఆరాధించేటువంటి రోజు అది. ఆ కుమారస్వామిని కృత్తికలు పెంచారు కనుక కార్తికేయుడిగా ఆయన కీర్తించబడుతూ ఉన్నాడు. కృత్తిక నక్షత్రం నాడు పున్నమి వచ్చే ఈ కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య ఆరాధన పరమ పవిత్రం, పుణ్యకార్యాలకు అది మూలధనం. పౌర్ణిమ్యాం కార్తికేతు స్నానం దానంతు కర్తవ్యం తత్ఫలాత్ మాసఫలం ప్రాప్నోతి అత్ర న సంశయః అని మనకి సంప్రదాయ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అన్ని రోజులు కార్తీక విధులను ఆచరించకపోయినా ఈ మాసంలో ఒక్క కార్తీక పున్నమి నాడు మనం అవకాశం లేనటువంటి వారం కనుక ఆధునిక కాలంలో స్నానం, దానం, దీప పూజ, విష్ణువుకు తులసితో పూజ చేయడం, గోపూజ, రావి పూజ, బిల్వదళంతో శివారాధన చేస్తే సంపూర్ణ ఫలాన్ని అంటే మాస ఫలాన్ని పొందుతారు అని చెప్పి కూడా స్కాంద పురాణం వివరిస్తున్నది. తులసీదళ లక్షేణ కార్తికే యోర్చయేత్ హరిం పత్రే పత్రే మునిశ్రేష్ఠ మౌక్తికం ఫలమశ్నుతే. విష్ణు ప్రీతికరమైనటువంటిది తులసి కనుక తులసీదళాలతో కార్తీక దామోదరుణ్ణి 1,00,000 సార్లు కనుక కార్తీక పున్నమి నాడు ఆరాధిస్తే సాక్షాత్తు ముక్తినే ఆయన అనుగ్రహిస్తాడు. ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో సంభాషిస్తూ వైశాఖి కార్తీక మాఘ తిథయో అతీవ పూజిత స్నానదాన జపాదీని మహత్ఫలమశ్నుతే. ప్రతిమాస పూర్ణిమ గొప్పదే కానీ కార్తీక వైశాఖ మాఘ పౌర్ణిమలు మరింత శ్రేష్టం. అందున విష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశికి బృందావనం చేరుతాడు కనుక సాలగ్రామమయుడైనటువంటి శ్రీహరిని కార్తీక పున్నమి నాడు తులసీ దళాలతో ఆరాధిస్తే పాపాలన్నీ కూడా అగ్నిహోత్రంలో పడిన పత్తి ప్రోగుల్లాగా క్షణకాలంలో నశించిపోతాయి అని చెప్పి తెలియజేశాడు. స్త్రీలకు సర్వసౌభాగ్యాన్ని కలిగించేటువంటి భక్తేశ్వర వ్రతం కార్తీక శుక్ల పౌర్ణమి నాడే ఆచరించాలి. వేకువనే లేచి నదీ స్నానం చేసి ఇంటి ముందు చక్కగా రంగవల్లులు దిద్ది ఆ రంగవల్లులకు నమస్కరిస్తూ పూజను ప్రారంభించుకోవాలి. తెల్లటి గుడ్డను పీటపై వేసి శివపార్వతుల యొక్క ప్రతిమలను కానీ పటాన్ని కానీ దాని మీద ఉంచి దాని ముందు లింగాన్ని నుంచి షోడశోపచారాలతో యథావిధిగా పూజించాలి. బ్రాహ్మణులు షోడశోపచారాదులతో అలా చక్కగా పూజించిన తర్వాత వారి బ్రాహ్మణులు పూజాధికారులు చేశారు కనుక భోజనాదులు వారికి ఇచ్చి తాంబూలాదులు ఇచ్చిన తరువాత ముత్తైదువులకు పసుపు కుంకుమలు ఇచ్చి శివాలయంలో దీపారాధన చేస్తే ఆనాడు బ్రాహ్మణులకు దీపదానం కూడా చేస్తే సకల విధమైన భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. ఆజీవనం కూడా వారు ఆనందంతో జీవనం సాగిస్తారు అని ఆ వ్రత విధానం తెలియజేస్తున్నది. స్కాంద పురాణంలో ఉండేటువంటి మరో వ్రతకథలో చంద్రపాండ్యుడు కుముద్వతి ఈ వ్రతం చేత సంతాన భాగ్యం పొందారు. అంటే ఈ విధంగా వ్రతాన్ని ఆచరించి సత్సంతానాన్ని వాళ్ళు పొందారు. అయితే కారణాంతరం చేత ఆ బిడ్డ అల్పాయుష్కుడయ్యాడు. కానీ రాజుగారి కోడలు వివాహానంతరం ఆ ఇంట అడుగుపెట్టి శివభక్తితో ఆమె జీవనం సాగిస్తూ మళ్ళీ ఈ వ్రతాన్ని భర్తతో కార్తీక పున్నమి నాడు ఆచరించింది. శివపార్వతులు ప్రత్యక్షమై ఆ అల్పాయుష్కుడికి పూర్ణాయుర్దాయాన్ని ప్రసాదించారు. భక్తేశ్వర వ్రతం భోగభాగ్యాలను ప్రసాదించడంతో పాటు దీర్ఘాయువును ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహిస్తుంది. అయితే విధిగా కార్తీక మాసం అంతా చేయకపోయినా పూర్ణిమ నాడైనా పుణ్యనదీ స్నానం ఆచరించే తీరాలి. పౌర్ణిమ్యాం కార్తికే మాసి నదీ స్నానంతునాచరన్ కోటి జన్మస్తు చండాలయోసౌ సంజాయతే నృప క్రమాద్యోనౌ సముత్పన్నో భవతి బ్రహ్మరాక్షస అత్రైవదాహరంతీం ఇతిహాసం పురాతనం. కార్తీక మాసంలో పున్నమి నాడు కూడా ఓ నదీ స్నానము చేయనటువంటి వాడు, దానము చేయనివాడు, జపాదులు చేయనివాడు 1,000,000 సార్లు నీచ జన్మలు పొందుతాడు, చివరికి బ్రహ్మరాక్షసుడు అవుతాడు. కనుక పవిత్ర పుష్కరునిలో కానీ నదీ నదాల్లో కానీ చక్కగా స్నానం ఆచరించాలి.
లేదు కుదరనటువంటి పక్షంలో అప్పుడు లభించినటువంటి ఆ యొక్క జలంలోనే పుణ్య నదీ జలాలను స్మరిస్తూ ఆ జలాలతో శుద్ధ స్నానం తప్పకుండా ఆచరించాలి. ధ్యాత్వాహం త్వాంచ దేవేశ జలేస్మిన్ స్నాతుముద్యతః తవ ప్రసాదాత్ పాపం మే దామోదర వినశ్యతు అని ప్రార్థన చేయాలి. అంతేకాకుండా స్నానం చేసేటప్పుడు కార్తికేహం కరిష్యామి ప్రాతస్నానం జనార్దన ప్రీత్యర్థం తవ దేవేశ దామోదర నమోస్తుతే. అయ్యా కార్తీక దామోదర, నీ ప్రీతి కోసం ఇలాగ సంప్రదాయ భావబంధులైనటువంటి స్నానాన్ని ఆచరిస్తున్నాను అని చెప్పాలి. అలా చేసి స్నానం చేసిన తరువాత ప్రధానంగా ఈ కార్తీక మాస పౌర్ణమి నాడు మార్కండేయ పురాణాన్ని పఠించటం మన తెలుగు వాళ్ళ యొక్క అనూచాన సంప్రదాయం. అంతేకాకుండా ఈ కార్తీక పురాణాన్ని ఒక ప్రతిని కొని విద్వాంసులకి దానం ఇస్తే పౌండరీక యజ్ఞం చేసినంతటి ఫలం లభిస్తుంది అని చెప్పి మనకి చక్కగా సంప్రదాయం వివరిస్తుంది. త్రిపురాసుర వృత్తాంతం కార్తీక పున్నమి నాడు విధిగా మనం ఆలకించే తీరాలి. ఎందుకంటే శివకేశవుల యొక్క కటాక్షాన్ని పొందటం ఈ మాసంలో సదాచారం. ఈ త్రిపురాసుర వృత్తాంతం ఆ ఇరువురి యొక్క మహిమలకు అది సాకారమైనటువంటిది. పూర్వం తపఃప్రభావంతో 3 క్రూర రాక్షసులు త్రిపురాలకు అధీశులయ్యారు. వారు అలా ఏలికలయ్యారు. దానికి కారణం వారు ప్రతిరోజు కూడా 1000 తామర పూలతో శివారాధన చేసేవారు. ఒకరోజు 3 పుష్ప సహస్రంలో ఒక్కో పువ్వు లోటు వచ్చింది. వారు తమ నేత్రాల్లో ఒకదాన్ని పీకి శివుడి పుష్పార్చనలో ఒక పువ్వుగా వినియోగించారు. మరునాటి పూజలో కూడా ఒక పుష్పం తక్కువగా వచ్చింది. దాంతో వాళ్ళు ఇక ఇంకో కన్ను తీస్తే మనకి పూజ చేయడం రాదని ఏకంగా తలనే ఖండించి శివ సమర్పణం చేసి పూజను పరిపూర్ణం చేశాము అని భావించారు. వారి భక్తికి ఆశుతోషుడైనటువంటి కైలాసవాసుడు పరమశివుడు మెచ్చుకుని వరాలు కోరుకోమన్నాడు. వారు తమకు బంగారం, వెండి, ఇనుముతో నిర్మించినటువంటి 3 సంచార నగరాలు కావాలి అని అన్నారు. అవి స్వర్గంలో కూడా తిరుగుతూ ఉండాలి, పైగా తమకు మృత్యువే ఉండకూడదు, ఇవి వాళ్ళు కోరారు. శివుడు వరాలు ఇస్తాను, కానీ మీ 3 పురాలు ఎప్పుడైతే ఒకే రేఖలోకి వస్తాయో ఒక బాణం చేత ఎవరైనా కొడితే మీరు మరణిస్తారు అని చెప్పాడు. వారు 1000 సంవత్సరాలు వరగర్వంతో అలా 3 లోకాల్లో విహరిస్తూ అన్ని లోకాల్లో ఉండేటువంటి ప్రాణులను పీడించారు. దేవతలు ప్రార్థనతో శివుడు కోపంతో యుద్ధానికి వారిపైకి వెళ్ళాడు. సారథి ఛాందసుండు బడిసాగదు చక్రయుగంబు ప్రాత సంచారపు గుర్రముల్ రథియు శౌర్యమునందు అరమానిసి ఆత్మ విస్తారము ఖండఖండములు తానట మా సరియంచు తత్పురిన్ తేరులు నవ్వు శంకరుని తేరిని కేతన కింకిణీ ధ్వనిన్ అంటారు. తెనాలి రామకృష్ణయ్య చమత్కారంగా ఆ త్రిపురాసుర సంహారం చేసినటువంటి శివభగవానుని యొక్క రథాన్ని భూమి శరీరంగా, సూర్యచంద్రులు చక్రాలుగా, 4 వేదాలు 4 గుర్రాలుగా, శాస్త్రాలు కళ్ళెపుత్రాడుగా, పురాణాలు రథాన్ని బిగించేటువంటి మేకులుగా రథం శివునికి సిద్ధమైంది. మరి శివుడి చేతిలో ధనస్సు మందరాచలమైంది. 1000 తలల ఆదిశేషుడు దానికి ఆ ధనస్సుకు నారి అయ్యాడు. రాక్షసాంతకుడైనటువంటి కార్తీక దామోదరుడు శ్రీహరి అద్భుతమైనటువంటి బాణం అయ్యాడు. ఆ సమయంలో శ్రీహరి మరో రూపంతో అంటే బుద్ధావతారాన్ని ఎత్తి అక్కడ త్రిపుర స్త్రీలకు చర్చలతో శాస్త్ర విరుద్ధ బుద్ధిని కల్పించాడు. దానితో వారి పాతివ్రత్యం కూడా చెడిపోయింది. లోకక్షేమార్థం శివుడు రాక్షసులతో యుద్ధం చేసి నారాయణాస్త్రంతో 3 పురాల్ని ఏకకాలంలో దగ్ధం చేసి రాక్షసులను నిర్జించాడు. ఆ సమయంలో తన భర్తకు కీడు జరగకుండా జ్వాలాతోరణం కింద లోకపావని పార్వతీదేవి 3 సార్లు దూరి అగ్ని ప్రదక్షిణం చేసింది. తద్వారా శివునికే రక్షణ లభించింది. కనుక నేటికి శివాలయాల ఎదుట చక్కగా జ్వాలాతోరణం ఏర్పాటు చేసి శివపార్వతులను చిచ్చుల తోరణం కింద 3 సార్లు తిప్పుతారు. తద్వారా గొప్ప రక్షణను వారి ద్వారా పొందుతూ ఉన్నారు.
అయితే ఒకానొక సమయంలో క్షీరసాగర మథనంలో కూడా ఇలాగే పార్వతి జ్వాలాతోరణం కింద తిరిగింది. అప్పుడు ఎందుకు అని అంటే హాలాహల భక్షణం చేసినటువంటి శివుడికి ఏ ఆపద రాకూడదు అని చెప్పి అలా ఆచరించిందిట. ఇక కార్తీక పున్నమి నాడు ఎన్నో వ్రతాలు ఆచరిస్తారు మహిళామణులు. కనుక దీనికి మరో పేరు వ్రతాల పౌర్ణమి అని. తెలుగువారింట గృహిణులు చలిమిడి దానం చేస్తారు. అరవవారు వేపుడు బియ్యంతో కానీ అటుకులు కానీ దానం చేస్తారు. బలిచక్రవర్తికి ఒకసారి దేవతలను బాగా దుఃఖింపజేస్తూ ఉండేటువంటి వాట. అప్పుడు ఆయన ఒళ్ళంతా మంటలు వచ్చాయి. మరి ఉత్తములైన దేవతలను ఏడిపించాడు కదా ఆయన. అందుకని వెంటనే వేపుడు బియ్యం యథాశాస్త్రీయంగా కార్తీక పున్నమి నాడు శివునికే ఆయన నైవేద్యం ఇచ్చేసేట. తద్వారా బోళ్ళంత శాంతిని పొందాడు అని చెప్పి మనకి వ్రతకథలు చెబుతూ ఉన్నాయి. అంతకు ముందే పార్వతి కూడా ఇలాగే దుఃఖాన్ని పొందిందిట. కారణం ఆవిడ మహిషాసుర సంహారంలో తెలియకుండా ఒక శివలింగాన్ని బద్దలు చేసింది. అందుకని కార్తీక పున్నమి నాడు లింగార్చన చేసి వేపుడు బియ్యం బ్రాహ్మణులకు దక్షిణతో పాటు దానం ఇచ్చి పరమ ప్రశాంతతను పొందింది. కనుక ప్రశాంతత కావలసిన వాళ్ళు, సంసార దగ్ధులైన వాళ్ళు చేయవలసినటువంటి వ్రతం ఇది. కార్తీక మాసంలో దీపారాధన అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. అందున పౌర్ణమి నాడు కృత్తిక గనుక మరింత విశేష ఫలం లభిస్తుంది. ఈ పుణ్యం వల్లనే నహుషుడు బ్రహ్మసభకు వెళ్ళి ఆయన గొప్ప గౌరవాన్ని పొందాడు. పూర్వం అరుంధతికి గాయత్రి, సావిత్రి, సరస్వతి ముగ్గురు స్వయంగా వచ్చి జ్యోతిరుపాసన అంటే దీపారాధన విధానాన్ని నేర్పారు. ఈ దీపారాధన ఫలం చేత అరుంధతి సప్తర్షి మండలంలోకి చేరి పుణ్యస్వరూపిణిగా మారిపోయింది. కార్తీక పున్నమి నాడు ఆవు నెయ్యితో దీపాలు వెలిగించడం చేయాలి. ఇళ్లల్లో, ఆలయాల్లో, గోశాలల్లో, నదీ తీరాల్లోనే కాదు తులసి వృక్షాల దగ్గర కూడా వెలిగించాలి అని పురాణాలు ఉద్ఘోషిస్తూ ఉన్నాయి. కార్తీక దీపదానం వెండి కుందెతో కానీ లేదా ఉసిరికాయ కోసి దానిపై ఆవునేతితో ఒత్తిని వెలిగించి కూడా దానం చేయవచ్చు. దీపదో లభతే విద్యాం, దీపదో లభతే శృతం, దీపదో లభతే ఛాయం, దీపదో లభతే దివం. దీపదానకర్త విద్యను, పాండిత్యాన్ని, ఆయువును, చిట్ట చివరికి స్వర్గాన్ని పొందుతారు ఫలంగా. కార్తీకంలో ఆకాశ దీపం కూడా మహాఫలవంతం, ప్రసిద్ధం. ఎత్తైనటువంటి ఒక స్తంభాన్ని కర్రతో ఏర్పాటు చేసి దాని నుండి 8 రంధ్రాలు చేసి పాత్రలను వేలాడదీయాలి. అందులో 8 దిక్కులకు కనిపించేట్లుగా పెద్ద దీపాన్ని ఉంచాలి. దీన్నే ఆకాశ దీపం అంటారు. ఆకాశ దీపం యోదద్యాత్ మాసమేకం హరిం ప్రతి మహతీం శ్రియమాప్నోతి రూప సౌభాగ్య సంపదం. నెల రోజుల పాటు ఎవరైతే ఇలా చేస్తారో పుణ్యంతో పాటు సిరి సంపదలు, రూప సౌభాగ్యాన్ని వారు పొందుతారు. భగవంతుడు మనఃకారకుడు. అసలు భగవంతుని మనఃకారకుడైనటువంటి వాడు చంద్రుడు. చంద్రమా మనసో జాతః అని. కార్తీక పున్నమి నాడు పవిత్రంగా, శీతలంగా, పుష్టిగా చంద్రుడు ఉంటాడు. కనుక కార్తీక పున్నమి నాడు ఋషులచే చెప్పబడినటువంటి శాస్త్రీయ పద్ధతిలో మనం కార్తీక స్నానం, దీపారాధన, గోపూజ, తులసి పూజ, ఉపవాసం, వ్రతాలు, శివకేశవుల యొక్క ఆరాధన, కార్తికేయ ఆరాధన మనం చేయాలి. అలాగే మార్కండేయ పురాణ శ్రవణం వంటి దైవ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో పాటించి మన మానవ జన్మను అందరూ కూడా చరితార్థం చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీచాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.